సుందరారెడ్డి గారు, మన ఇండియన్ కరెన్సీ నోట్ల మీద లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించాలంటూ కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక అనౌన్స్మెంట్ చేశారని విన్నాను. ఏంటి సార్ అసలు ఆ న్యూస్ ఏంటి? యాహ్! పొలిటికల్ లీడర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకోవటం అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్‌కి అరికాల్లో ఉంటుంది బ్రెయిన్. ఆ విషయం అందరికీ తెలిసిందే. సెటైర్లు ఏంటంటే పైన మెదడులో దిమాక్ ఉండేదేమో సైంటిస్టులు, మోకాల్లో ఉంటేనేమో పొలిటికల్ లీడర్లు, అరికాల్లో ఉంటేనేమో జనరల్ పబ్లిక్. అట్లా సెటైర్లు వేసుకుంటారనమాట. ఆయన వేసే సెటైర్ కూడా ఆ టైప్‌ది అనమాట. వాళ్ళ మీనింగ్ బహుశా లిటరల్ మీనింగ్ ఏంటంటే డాలర్‌తో పోల్చుకుంటే రూపీ వీక్ అవుతుంది కాబట్టి కనీసం దేవుని బొమ్మలైనా ఎత్తే అది స్ట్రాంగ్‌గా నిలబడిద్దని చెప్పేసి సెటైర్ అయ్యి ఉండొచ్చు. దాని మీనింగ్ అది ఉండొచ్చు. లేదు అంటే నెక్స్ట్ ఇయర్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గుజరాత్ అవన్నీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి బహుశా హిందువులు ఓట్లు లాక్కోవడానికి అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఒక పొలిటికల్ లీడర్లు రిక్వెస్ట్ చేస్తే ఆర్బీఐలో వేస్తారండి. అది కూడా డెమోక్రసీ గవర్నమెంట్ ఇండియా. ఇది హిందూ దేశం అయితే కాదు కదా, నేపాల్‌లే కదా. ఇండోనేషియా ముస్లిం దేశమైనా సరే అక్కడ గణేష్ బొమ్మతో ఉన్నాయండి. అంటే అది ఇంపాసిబుల్ అయితే కాదు. బట్ అది పెద్ద కాంట్రవర్సీ ఎందుకేస్తారు చెప్పండి? అందుకని మతస్థం దాన్ని ఎకానమీలో ముడిపట్టడం చాలా తప్పు. కాబట్టి ఈ పొలిటికల్ లీడర్లు ఇట్లా సెటైర్లు వేసుకోవటాలు ఇండైరెక్ట్‌గా ఒకళ్ళొకళ్ళు అటాక్ చేసి మామూలు విషయమే. అందుకని అతను ఈ డాలర్‌కి స్ట్రాంగ్‌గా అవుతుంది. ఇండియన్ రూపీ వీక్ అవుతుంది కాబట్టి ఫర్దర్ వీక్ అవ్వకుండా ఒకవైపు గాంధీ బొమ్మ, ఇంకొక వైపు ఈ లక్ష్మి ఈ బొమ్మలు వేయటం ద్వారా స్ట్రాంగ్‌గా నిలబడిద్దని లిటరల్ మీనింగ్ అయ్యుండొచ్చు. మేబీ. బీజేపీ వాళ్ళేమో హిందూ ఓట్లు అట్రాక్షన్ కోసం ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పేసి వీళ్ళు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కరెన్సీని మార్చడం వీళ్ళు చెప్పినంత ఈజీ కాదండి. అందులో ఆర్బీఐ మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా దాని మీద పవర్ ఉండదు. ఒకవేళ వీళ్ళు ఏ ఫోటోలు వేసినా సరే రూపాయి విలువ పెరిగేది లేదు, తగ్గేది లేదు. మ్యాటర్ ఏంటంటే వరల్డ్ వైడ్గా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది మాట నిజం. వరల్డ్ వైడ్గా అన్ని కరెన్సీలు వీక్ అవుతుంది. ఇండియా రూపీ కూడా వీక్ అవుతుంది మాట నిజం. అయితే ఆ వీక్నెస్ మిగతా వాటితో పోల్చుకుని చాలా తక్కువ ఉంది. మనం పౌండ్తో పోల్చుకుంటే 18% అప్ అయ్యామండి. ఎంతో పోల్చుకుంటే 8% అప్ అయ్యాము. వేరే కరెన్సీతో పోల్చుకుని మనం స్ట్రాంగ్గానే ఉన్నాం. ఒక డాలర్ మాత్రం వీక్ అవుతున్నమాట నిజం. దాని మీనింగ్ ఇదేదో వీళ్ళు బొమ్మ పెడితే అది ఆగిద్దనేం కాదు. ఎకానమీ గురించి కనీసం బేసిక్ థింగ్స్ తెలియాలి. అందుకని మొఖాల్లో అరికాల్లో ఉండే వాళ్ళందరూ పబ్లిక్, మొఖాల్లో తెలివి ఉండే వాళ్ళందరూ పొలిటికల్ లీడర్లు అనమాట. వాళ్ళ మీనింగ్ ఏంటంటే మేము చెప్పినా జనాలు వింటారు, మేము చేస్తారు. అదొక రకమైన ఎర్రగెంట్ యాటిట్యూడ్ అనమాట. అదర్వైజ్ మనం డిస్కస్ చేసేంత మ్యాటర్ అయితే లేదండి డైలాగ్లో. ఎందుకంటే బొమ్మలు వేసేంత మాత్రం దాని విలువ పెరగదు, తగ్గదు. అలాంటప్పుడు ఎత్తి అంతే అయిపోతుంది అంత. అంటే ఆ బొమ్మ వేసి మెసేజ్ ఏం పాస్ చేద్దామని మీరు అది ఉన్న సిస్టమ్ ఎందుకు వదిలిద్దాం అనుకుంటున్నారు? మొత్తం డిజిటల్ అయిపోతుంది ఈ రోజుల్లో. అవునవును. ప్రింట్ చేసి మీరు ఏం చేద్దాం? ఆల్మోస్ట్ డిజిటల్ కరెన్సీకి వచ్చేసాం. మొన్ననే ఆర్బీఐ అనౌన్స్ కూడా చేసింది. త్వరలో మనం కంప్లీట్ డిజిటల్ కరెన్సీలోకి రాబోతున్నాం అంటే కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇప్పుడు అంతతో ఆగిద్దంటే నెక్స్ట్ ఇంకా మతస్థులు మాదంటారు, ఇంకొక మతస్థులు మాదంటారు. అట్లా రకరకాల వ్యూస్ వస్తాయి అవి. అందుకని వీళ్ళు చెప్తే అవతల పడవండి అవి. ఒక స్ట్రక్చరల్ కమిటీలు ఉంటాయి, వాటికి ఆర్బీఐ పర్మిషన్లు ఉంటాయి, వాళ్ళు తీసుకుంటారు అవి. మార్చాల్సిన అవసరం లేదండి. ప్రజెంట్ సిస్టమ్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. జాతిపిత బొమ్మ ఉంది, అది సరిపోతుంది. అది వీళ్ళేంటంటే సెటైర్లు అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళకి పబ్లిక్ అటెన్షన్ తీసుకోవాలి. అలా ఉండొచ్చు. పబ్లిక్ అటెన్షన్ బహుశా తగ్గుతుంది అనిపించిందేమో వాళ్ళకి. లేదా ఒక వర్గం యొక్క ఎలక్షన్స్ ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి అయి ఉండొచ్చు. రకరకాల రీజన్ ఏదైతే అయి ఉండొచ్చు. బట్ వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి అవతల ఏమయ్యారండి. కాబట్టి ఇండోనేషియాలో ఆల్రెడీ గణేష్ పిక్చర్ తోటి నోట్లు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఇండోనేషియా ముస్లిం కంట్రీ కూడా. అది గవర్నమెంట్ డిసిషన్ అయితే అయ్యి ఉండొచ్చు అండి. బట్ దానికి ఎలక్షన్ దగ్గరికి వస్తే ముడి పెట్టడం మాత్రం దారుణమైన విషయం. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్.